900 పేలు రే 0000 456 16 చూసా లైసెన్స్ అన్ని కడతాం సార్ మాకు మత్స్యకారులు భరోసా కట్ట ఏం పడదు సార్. ఎంతమంది అందరూ స్టీమ్గా ఒక బలంగా నాకు తెలుసు కదా మనోళ్ళ గురించి తెలుసు కదా నాకు మొత్తం అదంతా బలకూర్చి మొత్తం మీరు లేదు నేను నాకు అలాగే నాకు ఇప్పుడే నేను కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాను కదా నేను మీతో కూర్చోబెట్టి మీద మాట్లాడుతాను నేను చేయిస్తాను మీకు లేదు తీసుకో నువ్వు సేవ్ చేస్తే ఎట్లా మీది నవ్వుకు వచ్చిందా ఓకే నమస్కారం సార్, మమ్మల్ని కొద్దిగా ఆదరించండి సార్. ఓకే టేక్ కేర్ ఫోటో ఓకే బ్యాలెన్స్ ఏమన్నా ఇందాక అది రాసుకున్నప్పుడు వస్తుంది వెళ్ళిపోయిన తర్వాత సార్ జాకెట్ జరుగుతున్న తర్వాత కట్ చేసి తీస్తే మరి
వాటర్ అంతా రావాలి కానీ పైన ఆకుపక్కకి అలా మళ్ళీ ఎదురు వస్తుంది. లైవ్ వస్తుంది.
రైట్ తీసుకో అట్లే
1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత శాండ్ సోల్లో No, what is the ground seepage? మీరు కెనాల్ ఫామ్ చేశారా? అవును సార్. కాంక్రీట్ వేసారా? బెడ్ కాంక్రీట్ వేయకుండా ఎట్లా అండి? ఇది మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. What is the how the canal? I mean, canal should be. What are the specifications? No, what are the? RCC structure unte sir, it will not. I don't know. I understood that. Is that a mandatory or is it? You have to tell me. సార్ ఇది మొత్తం శాండ్ బెడ్లోనే ఉంటుంది సార్. శాండ్ No. మనం ఒక ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఎఫ్లూయెంట్స్ వదలాలి అంటే వాట్ ఈస్ ద నార్మ్ ఆఫ్ దిస్? దే షుడ్ బి ఎ కాంక్రీట్ స్ట్రక్చర్, ఎస్ ఆర్ నో? ఎస్, బట్ కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు. ఓకే, నోట్ దట్ పాయింట్ మధు. సో శాంపిల్ తీయండి, టేక్ ఎ శాంపుల్ ఫ్రమ్ దిస్. శాంపుల్ తీయండి. ఎవ్రీ మంత్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ఇక్కడ హియర్ ఎందుకని సోర్స్ పాయింట్ ఇది అనుకున్నారు, ఇక్కడే కదా మీరు తీయాలి కాదా? టీపీ అవుట్లెట్లో తీస్తాం సార్. ఓకే, అంటే అలా కదా నేను అనేది. సోర్స్ పాయింట్లో ఎంత ఉంది, అవుట్లెట్కి ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. ఇక్కడ 30 ఉండి అక్కడ 30 ఉంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ 50 ఉండి ఇక్కడ 100 ఉండి ఇక్కడ 70-80 ఉండి సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి 28 అయితే అట్లా కాదు, మిక్స్ చేయండి. కలెక్టర్ గారు ముందు చేయండి. కాదు ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేయండి మేడం. ఇట్ రండి ప్లీజ్, యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ మీరు కూడా ఉండండి, శ్రవణంజీ మేడం, మీకు బీ హియర్. ఓకే, వేర్ ఇట్ షో మీ ద నెంబర్. ఎట్లా రికార్డ్ ఎలా చేస్తారు, డేట్ ఇవన్నీ ఎలా చేస్తారు, టైము? కెన్ యూ డూ అన్ ఇమీడియట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైనా ఉందా? pH మెజర్ చేయండి సార్. చేయండి. వాట్ ఆర్ ద అది పోసిన తర్వాత చేయి, నెమ్మదిగా చూడు. మీటర్ అది
ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి సార్. అంటే సార్ పీహెచ్లో ఏంటంటే 7 అంటే ఇది యాక్చువల్గా is acidic. More than 7 is alkaline. So 7 ఇది మాట స్కేల్. ఇది ఎప్పుడు ఓల్డ్ ఫ్లో అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఆల్రెడీ బాబు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా? ట్రీట్మెంట్ అయినాక కూడా మరి అంత బార్డర్ లైన్ ఉంటే ఎట్లా? ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కదా. అంటే అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ అకార్డింగ్ టు ద బేసిక్ నామ్స్. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? Okay. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాము అనుకుని at least people should understand కదా. మీకు తెలుసు ఏలూరులో వన్ పాండమిక్ అయితే ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే సార్ నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి పొల్యూషన్ దే ఆర్ నాట్ హోల్డ్ అకౌంటబుల్ ఎనీ ఆఫ్ యువర్ అఫీషియల్స్. అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. అలా కాకుండా వదిలేస్తే ఏమైపోద్దంటే ఇది ఇఫ్ యూ పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా మేము చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఐ డోంట్ హ్యావ్ అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. లేదా మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం మేము. దెన్ విల్ లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ ఈవెన్ అదేంటది నిన్న మనం వెళ్ళింది విజిట్ చేసాం, అదేంటది there is no STP there. It's not at all a functional STP at all. అది ఫంక్షనల్ ఎస్టీపీఏ కాదు. అది అంటే ఎందుకు పుష్కరాలకి అని మాట్లాడుతున్నాడు. ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుటింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపర్డీ. మనం పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? లెట్ us be practical, let us understand and we will cooperate with any kind of industrial owners. We are not going to malign them, we are not going to threaten them. We are not fools to say that okay, environment without an environmental damage progress does not happen at least. But how do we regulate that? This is a regulatory measure kada, basic మనం ఇది చేయాలనుకున్నప్పుడు. I am not you don't worry about it sir. మీ గురించి అసలు మాట్లాడలేదు దీంట్లో. జస్ట్ అథారిటీ కాబట్టి చెప్తున్నాను అంతే. అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు. మేము వరల్డ్ స్టాండర్డ్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ అని మాట్లాడుతాం. దెన్ ఐల్ గో డీపర్ ఇన్ టు ఇట్. మాకు పలానా రాజకీయ నాయకులు తెలుసండి, మాకు పలానా పొలిటికల్ లీడర్షిప్ తెలుసండి అంటే సో వాట్ అండ్ ఇఫ్ ఐ నో ఆ పొలిటికల్ లీడర్ దట్స్ ఓకే టు లీవ్ ఇట్, టు డంప్ ఇట్. దట్ డజంట్ వర్క్ ఫర్ అస్ కదా. ప్రజలు తిరగబడ్డప్పుడు ఏం చేస్తారండి అందరూ?
ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ అది పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున్న మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ యు థింక్ వి విల్ బి హెల్డ్ అకౌంటబుల్? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే ఇది చాలా, మేము పేపర్ మిల్లర్తో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ నో. సి ఇట్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? ఏంటి పెట్టుబడులు ఎందుకు ఆగుతాయి? బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లాకౌట్ చేస్తున్నారండి. కడియం పేపర్ మీద లాకౌట్ చేశారండి. నో, వి విల్ హోల్డ్ ఇట్, విల్ హోల్డ్ రెస్పాన్సిబుల్. మీరు మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు? మీరు ఇందాక మీరేం చేస్తారు ఇక్కడ? గ్రామస్తులా మీరు? ఓకే ఓకే. జాలర్లు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు ఈ నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. అది ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్. ముందు ఎక్కువ కదలకండా, వాళ్ళు ఆగిపోమను. మీరు మేడం అలా కాదు. అలా కాదు, మీరు ఇంతమందికి ఒక ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా. ట్యాక్స్ ఎందుకు కట్టరు? మరి కట్టరండి, వేజెస్ పెంచరు వాళ్ళకి. రోజు మేము వాళ్ళతో చాలా కూడా స్ట్రైక్ కూడా చేశారండి. ఈ గడ్డి మీద ఏంటి బెదిరించేది?
ఒక 2-3 ఫీట్ తీయమని లోపలికి తీసే వచ్చిందా మన రోడ్డు చేస్తారు చూసారా? మన క్వాలిటీ చెకింగ్ అలా చేయండి. ఆర్గానిక్ పక్కకు రా.
గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోద్ది కదా. సిఓడి బిఓడి చేస్తారు సార్. ఇంకా అలాగే సస్పెండెడ్ సాలిడ్స్ డిజాల్వ్డ్ సాలిడ్స్ సస్పెండెడ్ అవన్నీ ఇప్పుడు ఎక్కడ చేయగలరు? అవన్నీ ఓకే, తీసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ఒకసారి చేయబోయే ముందు ఒకటి అడుగుతాం, ఒక నిమిషం. యాజ్ పర్ ద ఆయన అడిగారు కదా పేరు, వాడు వస్టెడ్ మేడం, ఆయన హూ ఇస్ దట్ మ్యాన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పేపర్ మిల్స్? Vice President of Paper Mill. ఓకే, హీ సెడ్ హీస్ మెయింటైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్. వాట్ ఇస్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ హియర్? ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిస్టమ్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఫర్ దిస్? యూ కెన్ టెల్ మీ, బికాస్ అదర్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ రీడ్ ఇట్. అందుకని యూ బెటర్ టెల్ మీ. వాటర్ హైజిన్ ప్రతి ఉండకూడదు సార్. ఉండకూడదా? ఎందుకని వాటర్ హైజిన్ ఉండకూడదు? న్యూట్రియంట్స్ ఎక్కువైతే సో దిస్ ఈజ్ ఆల్సో సన్లైట్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే. అలా కాదు నేను అనేది, నా ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఫార్ ఫెచ్డ్ అవేగా ఉంటే లేదు, ఇక్కడి నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే, నేను అన్నది ఏంటంటే హౌ లాంగ్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బిన్ దిస్ ఇండస్ట్రీస్? 20-30 years? నేను అలా కాదు నేను అనేది సార్. ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదైనా లాకౌట్ చేస్తామంటే ఎన్ని లాకౌట్ చేసుకోమని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. మరి వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి. మరి అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఈస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్.
ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్ట్రాషన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయనకి సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి, పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు ఇట్స్ యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది? బాబు నాయన అలా కాదు, ఇది ఎలా ఉండాలి? అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? హూజ్ ఆరు గారు ఇక్కడ? ఒకసారి బండ్స్ తెగి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు ఇవ్వాలా? ఆర్ యూ స్కేర్డ్? కాదు సార్, మీరు నేను అనేది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బీ డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also, not to our chief also. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? ఎయిదర్ you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత్ ఉండకూడదని మీరు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. అక్కడ కనీసం మునగరు కదా. 13 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. It is not about pending in court. You have to apply to the court in the most with a fervor and commitment. Then you should brought it to us, no? You should tell them. మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? వాళ్ళు ఇప్పుడు 2026కి 2002 మేము పే చేస్తామంటాడు. 2002 ఎలా పే చేస్తాడు? రేట్లు పెరిగినాయి, 4 సార్లు పెరిగినాయి, మనందరూ పనులు కడతా ఉన్నాం. వాళ్ళు ఒప్పుకోవట్లే, నేను 2002 రేంజ్లోనే కడతానంటాడు. ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్, దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గాను వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. 500 crores ఇన్కమ్ ఉంది సార్, వాళ్ళు చేయట్లేదు. అయినా సరే ప్రాఫిట్స్లోనే ఉన్నారండి. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిల అని మాట్లాడాలి మనం. నో, యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్టెడ్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ వెయింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్
కాదు మీరు పీసీబీ కూడా చెప్పాలి, అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇట్లా ఉంది హైశాంత్ రాకూడదు, మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా, పక్షపాటిలాగా వెళ్ళిపోయి కూర్చోబెట్టి గోల్ చేసి అజెండాలు కూడా నేను చెప్పట్లా. విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. They have to make themselves accountable. Any issue I'll speak to CM, no. Any issue I'll speak in the cabinet. If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. No, you have to be, madam, I'm telling you one more time, please, all the niceties from this, you have to be very practical. Tell a speaker also, whatever the issues, you have to be in the very open in the collector continue speaking like this. Niceties no, or a cup of lunch not add up doesn't add up to anything. ఒక ఉద్యోగి నెలకి మీరు ట్యాక్స్ ఎంత కడతారు? మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ 600 కడతారు. నీ శాలరీ ఎంత? 54,000 కొడితే 600 కడతారు. వీళ్ళేమో 500 కోట్లు సంపాదించి 13 కోట్లు ట్యాక్స్ కట్టలేదు. మీరు అలా ఉండేవి సార్, నువ్వు తీరా ఫోటో అలా కాదు, కంది దుమ్ము వస్తున్నా నాకు మంచి. మీరు కదలదు, మీరు ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కువ రావు, దిక్కు రా, దుమ్ము డస్ట్ వస్తే నేను రాలేను. మీరు అలా అలాగే ఉన్నాను. నువ్వు ఇట్లా రా, నువ్వు ముందు రా, మీరిద్దరు ముందుకు వచ్చా, కొంచెం అలా ముందుకు ఇంకొచ్చు. నువ్వు తీయద్దు నువ్వు వాళ్ళు తీస్తారు. ఏ గ్రామం ఇది? లంకిరామా? ఏంటిది? ఇప్పుడు మనం వచ్చిన గోదావరి మీద నా మీద చదివి రెస్పాండ్.
బాబు ఇంకో లాంటిదే గంట అడ్వాన్స్ వెళ్ళమని